ప్రతిపక్షంలో ఉండాల్సిన జగన్ ప్రతి నాయకుడిగా మారి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. ఇటీవల కడప ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన విమర్శలకు కౌంటర్గా తాను సూది నారాయణ రెడ్డిగా మారి తానేమిటో నిరూపిస్తానని తెలిపారు. పులివెందుల ప్రజలను మోసం చేసి జగన్, అవినాష్ రెడ్డి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని ఎమ్మెల్యే ఆదినారాయణ ఆరోపించారు. కడప జిల్లా జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆదినారాయణ రెడ్డి అన్నదాత సుఖీభవకు సంబంధించిన మెగా చెక్కును జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డితో కలిసి రైతులకు అందజేశారు. మీరు కేసుల్లో ఇరుక్కోకుండా తప్పించుకోలేదు అని చెప్తే నా మీద దాడి చేశాను ప్రత్యక్షంగా. దానికి నేను సవాల్ విసిరినా, ఎక్కడికైనా వస్తానని. దానికి అవినాష్ రెడ్డి కౌంటర్ చెప్పినాడు. ఆదినారాయణ రెడ్డో సోది నారాయణ రెడ్డో ఏదో ప్లస్ స్వయం ఎక్కువైందని మాట్లాడాడు. యాస్ ఆదినారాయణ రెడ్డి సోది నారాయణ రెడ్డి కాదు, సూది నారాయణ రెడ్డి కాబోతున్నాడు. మీకు ప్రత్యేకంగా చెప్తా. నేను పులివెందుల పులులు అనేది ఈ వైఎస్ఆర్ గురించి చెప్పినాం. మా భూపేష్ రెడ్డి చేతిలో ఈ జమ్మలమడుగులో నిన్న జరిగిన 2024 ఎలక్షన్లు 6,000 ఓట్లతో ఓడిపోయినాడు. వాళ్ళ వలన మేము గెలిచింటే వాళ్ళనే ఓడించినాం. దీనికి ఏం చెప్తామంటే సమాధానం, వాళ్ళ పార్టీ తరఫున ఓడించిన 18,000 ఓట్లతో దానికి ఏం చెప్తారు సమాధానం? ఈ కేసు నుంచి ఎట్లా బయటపడతారో చెప్పాలా? అవినాష్ నీకు చెప్తున్నాం, నువ్వు వినాశనం, విధ్వంసం, విషయం, నీ బతుకంతా గుండెపోటుతోనే పోతారు. మీరు ఇది తెలుసుకోండి. పులివెందుల వాళ్ళు సున్నితులు, నేను అక్కడే మ్యారేజ్ చేసుకున్నా. వాళ్ళను మభ్యపెట్టి మోసం చేస్తారు. మీరు చీనీలో దోపిడీ, మీరు అరటిలో దోపిడీ, ఆడాపడుచు దోపిడీ, మీకు ధనదాహం. మీరు 400 కేజీలు భారతీయ బంగారు అనేది వాస్తవం. ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి మీ దగ్గర. మీరు డబ్బు కోసమే రాజకీయాలు, మీరు నాశనం చేసేదానికే రాజకీయాలకు వచ్చినాం. మీకు చెక్కు పెట్టడానికే మేము ఉన్నాం.